ఇగో ప్రదీప్ కన్స్ట్రక్షన్ భవనంపై చర్యలు వద్దు, ఈ నెల 23 దాకా ఆగండి, జిహెచ్ఎంసీ షోకాజ్ నోటీసుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటూ చూస్తాను. సో ప్రదీప్ ఎవరైతే ఉన్నారో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఎవరు ఇక్కడ అంతా ఒక క్విడ్ ప్రోకో ఉంటుంది గమనించండి. ఈ ప్రదీప్ సంబంధించినటువంటి ఏవైతే 17 అంతస్తుల భవనం ఖైరతాబాద్ దగ్గరలో ఉంటుంది, పెద్ద బిల్డింగ్. అది ఎవరిదే అంటే అది సీలింగ్ పట్ట. ఎప్పుడు 1976 సీలింగ్ చట్టం ప్రకారం అది సీలింగ్ పట్టాలో ఉన్నది. సో దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించండి, జన్వాడ ఫామ్ హౌస్లో కొంతపాటు ప్రదీప్ రెడ్డి పేరు కనబడుతుంది, మీకు తెలుసా? దానికి కౌంటర్గా అంటే దాన్ని ఏమంటారు, క్విడ్ ప్రోకో రూపంలో ఇక్కడ ఈ సీలింగ్ పట్టాన్ని మొత్తం మరి ఆయనకు అప్పగించినట్టు తెలుస్తుంది. దానికి 17 అంతస్తుల భవనం అట, ఒక్కొక్కటి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి. సో దానిపైన ఇప్పుడు కొత్తగా ఏదో నడుస్తూ ఉంది. సో అదేమో యాక్చువల్ ఆ భూమే సీలింగ్ పట్టా భూమి, దాన్ని ఎఫ్టీఎల్ అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చెప్పేసి ఏదో చేస్తున్నారు. కానీ అసలు విషయం అసలు లోతులకు ఎవరు పోవట్లే. ఇక్కడ ఏమంటారు, హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో బ్లిస్ ప్రాజెక్ట్ పేరిట 17 అంతస్తుల భవనం నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అసలు బ్లిస్ ఏదైతే ఈ 17 అంతస్తుల భవనం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందని మీరు అంటున్నారు, అది ఏ పట్ట? అసలు ఆ భూమి ఆయనకి ఎట్లొచ్చింది, ప్రదీప్ రెడ్డికి ఎట్లొచ్చింది, ఎవరు చేసిరు ఆయనకి పట్ట? ఈ విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. సో సోమాజిగూడ రాజ్భవన్ రోడ్డు సర్వే నెంబర్ 22లో ఉన్న సదరు భవనంపై ఈ నెల 23 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పక్కన పెట్టండి, అసలు ఆ ల్యాండ్ ఆయనకి ఎట్లొచ్చింది, ఇది కదా అసలు చర్చ జరగాలి. ఇప్పుడు చూడండి, ఇది చూసిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ మీకు విత్ ఆధారాలతో సహా చెప్తా. సో ఈ మేరకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులకు నోటీసులు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మాణం చేపట్టారంటూ జిహెచ్ఎంసీ ఈ నెల 7న ప్రదీప్ కన్స్ట్రక్షన్కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు సరైన అనుమతులు ఉన్నాయా, ఆయన భూమి ఎక్కడ ఉంది, ఆయన భూమి ఏంటిది అనేది ఒక్కసారి చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి మిత్రులారా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటిది ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెజెట్ ఇది. Part 2 extraordinary published by authority notification by the heads of the department. రెవెన్యూ నోటిఫికేషన్స్ డిక్లరేషన్ చూడండి, అలా డిక్లరేషన్ చేసినటువంటి పార్ట్ ఇది. ఎప్పుడిది డేటు? మార్చ్ 22, 2006. ఒకసారి జూమ్ చేసుకో, ఇది చూడండి ఒకసారి. మార్చ్ 22, 2006. ఓకే, ఏం చెప్తుంది ఇక్కడ? నోటీస్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 10 ఆఫ్ ద అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976. ఓకే, ఇది చూడండి ఒకసారిగా. నెంబర్ notice is hereby given to all those concerned that the land mentioned in the below given schedule, which was already notified and published in AP Gazette and dated 10/3/2026, part 2, miscellaneous notification of interest to the public under subsection 1 of section 10 of the Urban Land Sealing and Regulation Act shall be with effect from 25/3/2006 be deemed to have been acquired by the state government and vested absolutely in the state government free from all encumbrance with effect from 25/3/2026. ఈ సర్వే నెంబర్ ఎంత చూడండి ఒకసారి. ఏపీ హైదరాబాద్ ఖైరతాబాద్ శ్రీమతి ఇందిరారాయికి సంబంధించినటువంటి ఏదైతుందో వేకెంట్ ల్యాండ్ ఏదైతుందో సర్వే నెంబర్ 22, 13,863 సంబంధించినటువంటి స్క్వేర్ మీటర్ ఎక్స్టెంట్ ఇది. సో ఇదంతా కూడా సీలింగ్ పట్టా అని చెప్పేసి ఆ రోజు ఆగస్టు 22, 2006 నాడు ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ ఇది. సో మరి ఇంత స్పష్టంగా ఇది ఇందిరారాయికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆనాడు సీలింగ్ కింద ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి సీలింగ్ పట్టా కింద తీసుకున్నటువంటి భూములు ఇవి, అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇవి. సో దాని తర్వాత ఇంకోటి, ఇది ఒకటి చూడండి ఒకసారిగా. నోటీస్ అండర్ సబ్సెక్షన్ 6 ఆఫ్ సెక్షన్ ఆఫ్ ద అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1970 సెంట్రల్ యాక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది 1/4/2006లో. ఎవరికి రాశారు? ఇది ఇందిరారాయికి రాసినటువంటి లేఖ ఇది. సో వేర్ ఆస్ ద ల్యాండ్స్ ఇన్ సర్వే నెంబర్ 22 ఆఫ్ విలేజ్ సోమాజిగూడ డిస్ట్రిక్ట్ ఇదంతా రావడం జరిగింది. దాదాపు 13,863 స్క్వేర్ మీటర్లు హెల్డ్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద ఇందిరారాయ్ అండ్ విచ్ ఆర్ ఇన్ యువర్
పొసెషన్ in deemed to have vested absolutely in the state government free from all incumbents with effect from 25/3/2006 under section of the Urban Land Ceiling Regulation Act అని చెప్పేసి చాలా స్పష్టంగా విత్ ఆమె కూడా ఈ నోటీస్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇంత స్పష్టంగా ఈ సీలింగ్ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములు ఇవి. మరి ఈ భూములు ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా పోయినాయి, ఈ భూములు ప్రదీప్ రెడ్డికి ఎట్లా పోయినాయి? సో దీని మీద వివాదం జరుగుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎవరు చూపారు, ఈ యొక్క పేపర్లో ఎవరు చూపారు? ప్రదీప్ రెడ్డి ఎవరా అంటే కేటీఆర్కు బినామీ. ఎందుకంటే జనవాడ ఫామ్ హౌస్లో ఆయన పేరు ఉంటుంది. దానికి క్విడ్ ప్రోకోగా ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మరి దీనికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రేవంత్ రెడ్డి అంటే ఏం లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ తెలుసా? అందరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ నుంచి రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టాలి. ముడుపులు ముడితే దాన్ని అమ్ముకోవడానికి రెడీగా ఉంటారుగా. దానికోసమే బెదిరింపు కార్యక్రమం తప్ప ఏమీ లేదు దానిలో. ఇప్పుడు కేటీఆర్ బినామీ కాబట్టి ఇంకా భారీ ఎత్తున అడుగుతూ ఉంటారు, డబ్బులు అడుగుతాడు. గతంలో వంశీరామ్ బిల్డర్ సంబంధించినటువంటి కానామెట్లో అంతకుముందు మేము పెద్ద ఎత్తున స్టోరీలు చేసినాం. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆదిత్య వ్యాంటేజ్ పోయినాం, ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏంది అంటే డబ్బులు మొత్తం ముడుపులు ఇస్తే మళ్ళీ స్టార్ట్. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఏంటంటే చాలా తెలివిగా FTL బఫర్ జోన్ అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. చాలా తెలివిగా ఆయన పోయి కోర్టు వేయడు. ఇప్పుడు FTL బఫర్ జోన్ తోటి కోర్టు పోయింది కదా. ఒకవేళ ఇప్పుడు ఆయన కేటీఆర్తో రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని ఎంతో కొంత సెటిల్ చేసుకుంటే ఓకే, లేదంటే అప్పుడు ఈ పేపర్లు బయటకు వస్తాయి. ఈ సీలింగ్ సంబంధించిన పేపర్లు బయటకు వచ్చి అప్పుడు ఇమీడియట్గా హైడ్రా రంగంలో దిగి ప్రభుత్వ భూమి అని చెప్పేసి మొత్తం కూడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగేటువంటి తంతు 100% ఇదే జరగబోతుంది. మరి ఈ లోపు మరి ఏం చేస్తారో గురుపుటైందో ఇవన్నీ ఉత్తముచ్చట్లు ఇదంతా. ఈ బఫర్ జోను FTL ఇవన్నీ ఉత్తముచ్చట్లు. ఇవన్నీ అసలు అస్త్రం వాళ్ళ దగ్గర, రేవంత్ దగ్గర అసలు అస్త్రం ఉన్నది. వీళ్ళు కోర్టు పోతారని తెలుసు, స్టేజ్ వేస్తారని తెలుసు, అన్ని తెలుసు. అది వేరు విషయం. అసలు కథ వేరున్నది. దాన్ని బయట తీసుకొచ్చి దాంతో కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సెటిల్మెంట్ చేయకపోతే ఇది జరుగుతున్నటువంటి తంతు మిత్రులారా. లగ్జరీ కార్లు ఇక చీపట. సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు, మాంసం, వైద్య పరికరాలు, స్కాచ్ విస్కీ సహా మరింత చౌకగా బ్రిటన్ ఉత్పత్తులు. లండన్ మార్కెట్కు పోటెత్తనున్న భారత దుస్తులు, ఇతర వస్తువులు. అమల్లోకి వచ్చిన స్వేచ్ఛ వాణిజ్యం, సాగు ఉత్పత్తులకు మినహాయింపు. మన దేశం నుంచి 99% వస్తువులపై సుంకాలు రద్దు చేసినటువంటి కింగ్డమ్ వాణిజ్యానికి భారీ ప్రోత్సాహం అంటూ మోడీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.